చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్త్రీలు చెప్తాం. స్త్రీలు ఎవరు సౌండ్ బాగా వస్తుంది? మీరే సౌండ్ కాదు కానీ ఒకసారి మరొకసారి చూద్దాం. అందరూ కలిపి చెప్పింది. అందుకే అందరి స్వరాలు ఏకం కావాలి, అందరి స్వరము ఒకటై ఉండాలి. కాబట్టి అందరూ కలిసి ఒక్కసారి చెప్దాం. మనం మంచిది. పోయిన శనివారం ఎంతమంది వచ్చారు? పోయిన శనివారం ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం? పోయిన శనివారం రాత్రి కాదు, ఇంతకు ముందు శనివారం కానీ. కాబట్టి నేను దివ్య సుందరుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మోషేని గురించి జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. ఏం చెప్తున్నాం ఆ రోజు? క్లుప్తంగా చెప్పాలి. ఎంతవరకు అర్థమైందో తెలియాలి కదా. అర్థమవుతుందా లేదా, నా భాష అర్థమవుతుందా లేదా అనేది తెలిస్తే దానికి తగ్గట్లుగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థమైనా కానీ మర్చిపోతున్నారా? ఏమర్థమైంది ఆ రోజు? ఏం చెప్తున్నాం? కొన్ని అమూల్యమైన మాటలను దేవుడు బయటపరిచారు. మోషే అంట ఎలాంటి వారంట? దివ్య సుందరుడు అంట. 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక్క మాట చదువుకొని ఆ విషయాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. మనం నిర్గమాకాండం 2వ అధ్యాయము 1వ వచనం. వాడు సుందరుడై ఉండటం చూసి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాడి కొరకు ఒక దమ్మ పెట్టిన తీసుకొని దానికి జిగటమనేది స్త్రీలను పోసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. చాలు. ఇక్కడ గమనించినట్లయితే ఒక లేవి వంశస్థుడు లేవి కుమార్తెను ఏం చేశారంట? వివాహం చేసుకున్నాడంట. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్తె కని వాడు సుందరుడై ఉంట చూచి 3 నెలలు వారిని దాచాడు. వాడు ఎలా ఉన్నాడంట? సుందరుడుగా ఉన్నాడంట. లేవి వంశస్థుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ గర్భవతి అయి కుమార్తె కన్నప్పుడు ఎలా ఉన్నాడంట? సుందరుడుగా ఉన్నాడు. ఆ సుందరమైన వ్యక్తి ఎవరు? మోషే. అంటే వివాహం చేసుకోగానే మోషే పుట్టాడా? మోషేకి అన్నలు ఉన్నారు, అలాగే అన్నన్నాడు, అక్క అయిన మిరియాము కూడా ఉండటం మనం గమనిస్తా ఉన్నాం. ఆ సమయంలో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక, చరిత్ర కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫరో విషయంలో, ఫరోకి ఇక్కడ చూసినట్లయితే ఫరోని తలదన్నేవాడు ఎలా వస్తాడంట? నీళ్ళలో నుంచి వస్తాడని కొంతమంది ఏం చేస్తారు? జాతకాలు చూపించుకుంటా ఉంటారు, చిలక జ్యోతిష్యాలు చూపించుకుంటా ఉంటారు. అలా చూపించుకున్నప్పుడంట ఫరో రాజుకి ఎవరు ఎలా చెప్పారు? నిన్ను తలదన్నేవాడు నీటిలో నుంచి వస్తాడు అని చెప్పారంట. వాటిని ఎలా అర్థం చేయాలని ఫరో వాళ్ళని అడిగినప్పుడు బిడ్డలందరినీ ఏం చేయాలి? సంహరించాలి, అంటే చంపేసి నీళ్ళలో పడేయాలి అని చెప్పి అతను వాళ్ళు చెప్పినప్పుడు ఫరో ఒక చట్టాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఫరో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాడు? మగ పిల్లలందరినీ ఏం చేస్తా ఉన్నాడు? చంపేయమని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి చేస్తా ఉన్నాడు. అటువంటి ఆజ్ఞ విన్నప్పుడు ఈ యొక్క ఎవరైతే మోషే యొక్క తండ్రి ఎవరు? తండ్రి పేరు అమ్రాముకి కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు. ఆ టైంలో ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉన్నప్పుడు అమ్రాముకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన వచ్చింది?
ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వారందరూ వారి భార్యలకు ఏం చేయాలి? విడాకులు ఇచ్చేయాలని ఒక చట్టాన్ని చేసినప్పుడు వాళ్ళందరూ ఆ ప్రకారంగా చేశారంట. అప్పుడు చిన్న పాప అయిన 5 సంవత్సరాలు మిరియాం అంట. మిరియానికి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రితో అంటా ఉందంట, నీకన్నా ఫరోనే చాలా మంచి వ్యక్తి. ఫరో ఎలాంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఫరో మగపిల్లలు మాత్రమే ఏం చేస్తా ఉన్నాడు? చంపుతున్నాడు. నువ్వేం చేస్తా ఉంటావు? అసలు పిల్లలే పుట్టకుండా నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెళ్ళైన వాటినే విడాకులు ఇచ్చేయమని చెప్పి ఆయన చెప్తా ఉన్నావు. అలాగే విడాకులు ఇస్తే ఇంక కొత్త వాళ్ళు పెళ్లి చేసుకోమని అర్థమా? అక్కడ కొత్త వాళ్ళు కూడా చేసుకుంటారా? చేసుకోరు. అంటే ఉన్నవాళ్ళే విడాకులు ఇచ్చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు, చట్టాన్ని జారీ చేశాడు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారా? ఉన్నవాళ్ళే విడాకులు ఇచ్చుకుంటా కూర్చుంటే కొత్త వాళ్ళు ఎవరు వివాహం చేసుకుంటారు? చేసుకోరు. అటువంటి సమయంలో ఆ చిన్న పాప అయిన మిరియామంట ఏం చేస్తా ఉన్నది? ఫరో కన్నా నీకన్నా ఫరోనే 100 రెట్లు బెస్ట్. దేనికంటే ఫరో మగపిల్లలు మాత్రమే చంపేయమని చెప్పాడు. నువ్వు మాత్రం మగాలేదు ఆడలేదు అందరి పిల్లల్ని అసలు భూమి మీద రాకుండా ఏం చేసావు? ఆజ్ఞ జారీ చేసావు అని చెప్పి ఆ మిరియాము, చిన్న పాప అయిన మిరియాము తండ్రితో మాట్లాడుతూ ఉన్నదంట. మాట్లాడినప్పుడు దేనికంటే ఆ చిన్న పిల్లల్ని పడేసినప్పుడు వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? కనీసం పరలోకానికైనా చేరిద్దంట. చిన్నపిల్లలు వలే ఉండమని చెప్పి మన మనసుకి ఎలా ఉండమని చెప్తా ఉంది బైబిల్. చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలని చెప్తా ఉంది. ఆ చిన్నపిల్లలు చనిపోయినప్పుడు వారు ఎక్కడికి వెళ్తా ఉంటాయి అంటే వారి యొక్క ఆత్మను కనీసం దేవుని దగ్గరికైనా వెళ్తా ఉంటాయి. ఫరో తీసుకున్న ఆజ్ఞను చూసుకుంటే వారి చిన్నపిల్లల యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? పరలోకానికైనా వెళ్తా ఉన్నాయి. కానీ అమ్రాము అంటే వాళ్ళ తండ్రి మిరియాము యొక్క తండ్రి అయిన అమ్రాము తీసుకున్న నిర్ణయము ఏమవుతా ఉంది? కనీసం ఆత్మలో అసలు ఈ భూమి మీదకే అసలు మనుషులు రాకుండా చేస్తా ఉన్నాయి అని చెప్పినప్పుడు అటువంటి మాటను తండ్రి విని మరలా గొప్పగా వివాహం చేసుకున్నాడంట. గొప్పగా ఘనముగా మరలా అదే స్త్రీని, అంటే వేరే కొత్త వాళ్ళు కాదు, అదే స్త్రీని మరలా వివాహం చేసుకున్నారు. అంటే ఒక అమ్రాము తీసుకున్న నిర్ణయం మరలా రెండోసారి ఏమైంది? మరలా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు మరలా ఆ విడిపోయిన వారు మరలా కలవడానికి కారణమైంది. ఆ చిన్న పాప అటువంటి దైవ భక్తితో మాట్లాడుతూ ఉంది. మనం చిన్నపిల్లలు చాలా నిర్లక్ష్యం చేస్తాం, కానీ చిన్నపిల్లల దేవుడు ఎంత చక్కగా వాడుకుంటా ఉంటారో. ఒక ప్రవక్తినిగా మిరియాము బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంది. చిన్న పాప 5 సంవత్సరాల వయసులో అటువంటి పెద్ద నిర్ణయాలు, పెద్ద విషయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదు. అటువంటి జ్ఞానము వాళ్ళకు ఉండదు. కానీ దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద ఉంది? మిరియాములో పనిచేసి అక్కడ కార్యము చేస్తా ఉంది. అక్కడ విడిపోయిన ఇశ్రాయేలు కుటుంబాలు మరలా ఏకమైనప్పుడు, అంటే ఒక మాదిరికరంగా మరలా ఉండాలని అమ్రాము మరలా విడిపోయిన తన భార్యను మరలా ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. గొప్పగా ఆ వివాహం చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇది అంటే మోషే తల్లిదండ్రులు పెళ్లి చేసుకోగానే మోషే పుట్టలేదు. అంటే విడిపోయిన వారు మరలా ఏం చేశారు? కలిసికొని అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు తెలియాలి కదా. అంటే అబ్రాహాము ఏం చేశాడు? ఒక చట్టాన్ని జారీ చేశాడు. జారీ చేసినప్పుడు మరలా నేను నా భార్యని నా ఇంటికి నేను తెచ్చుకున్నాననే విషయం ప్రజలందరి ముందు సంఘముగా సమాజముగా అందరికి తెలియాలి. కాబట్టి మరలా అబ్రాహాము ఏం చేస్తా ఉన్నాడు? తన భార్య అయిన యోకెబెదుని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ వివాహం చేసుకున్న మరలా రెండోసారి వివాహం చేసుకున్న తర్వాత మోషే ఫోటోలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మోషే విషయంలో చూస్తే అక్కడ సుందరుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని విషయాలు లేఖనాల్లో మనం చూసాము పోయినసారి చూస్తే దానిలో దివ్య సుందరుడు అనే మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంటే ఈ దివ్య సుందరుడు అంటే ఇది కాపాడటానికి మొదటగా కష్టపడిన వారు ఎవరు? తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు. అంటే మనం ఆత్మీయంగా జన్మించామంటే ఎవరు కారణం?
ఎవరో ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు కదా, వారు కానీ మన యొక్క తల్లిదండ్రులు కానీ వారు ఏం చేస్తారు, మొదట ఈ యొక్క దివ్య సుందరాత్మని అంటే వెలుగును ఈ కాపాడటానికి మనము దేవుడు అంట లోకమునికి ఎలా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగై ఉన్న దాన్ని మనమంట వెలుగుకి సాక్షులు అంట. మనం అందరం ఎవరు, వెలుగుకి సాక్షులుగా ఉన్నాము. అంటే ఆ మోషేకి సాక్షులుగా ఎవరున్నారు, ఆ దివ్య సుందరాత్మని ఆ వెలుగుని కాపాడటానికి ఎవరున్నారు, ఆత్మీయతలో మనము దిగజారిపోకుండా. అంటే మనము రక్షించబడ్డాము, దేవుని సన్నిధికి వస్తా ఉన్నాము, మనం ఆత్మీయతలో దిగజారిపోకుండా మనల్ని ఎవరెవరు కాపాడుతూ ఉన్నారు, ఆత్మీయ తల్లిదండ్రులు కాపాడుతూ ఉన్నారు, మన తోటి సహోదరులు కాపాడుతూ ఉన్నారు, అలాగే మన యొక్క బంధుమిత్రులు కాపాడుతూ ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే అన్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారు, మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, మన అన్యులు కూడా మనల్ని చూస్తారు, మన యొక్క ఆత్మీయతను ఏం చేస్తారు, చూస్తారు. ఆ వెలుగును చూసి దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. అన్యులు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారంట. అన్యులు కూడా మన గురించి ఏం చేస్తారు, సాక్ష్యం ఇస్తారు. మొదటగా మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు, అలాగే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తోటి వారు సహోదరులు కావచ్చు, అలాగే అన్యులు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారంట. ఆ దివ్య సుందరత్వాన్ని, ఆ దివ్య సుందరుడైన మోషే గురించి ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు తనని కాపాడి తన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అలాగే తన సహోదరి అయిన మిరియాము ఏం చేస్తా ఉంది, నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ జమ్ము పెట్టిన కాపలా కాస్తా ఉన్నది, ఎక్కడికి వెళ్తుంది, ఎటుపోతుందని కాపాడుతూ ఉంది. తన గురించిన సాక్ష్యము మిరియాము ఇస్తా ఉంది. అలాగే అన్యురాలైన ఫరో కుమార్తె ఏం చేస్తా ఉంది, ఆ దివ్య సుందరత్వాన్ని అది చూసింది, దానిలో దివ్య సుందరత్వాన్ని చూసింది, తనలో ఉన్న వెలుగుని చూసి ఏం చేస్తా ఉంది, సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. అన్నిటి కూడా ఏం చేస్తారు, ఆకర్షింపబడింది. అది చూసి జమ్ము పెట్టి తీసి చూడగానే ఆమె ఇతను హెబ్రీడ్ కదా అని నీళ్ళలో పడేలా, వాళ్ళ తల్లిదండ్రులే ఎవరో నీళ్ళలో వదిలేశారు, నేనెందుకు తీసుకెళ్ళాలి, నా తండ్రి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, నేను నా తండ్రి ఇంటికి తీసుకెళ్తే నా తండ్రి నన్ను ఏం చేస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడని చెప్పి అది అనుకోలేదు. కానీ తెగించింది. తన తండ్రి అయినా సరే ఏం చేయాలి, పోరాలి. తండ్రి ఏమంటాడు, నేను ఆజ్ఞ ఇచ్చాను, నాకు మాట వచ్చింది, నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా కూతురే ఏం చేస్తా ఉన్నది, ఆ హెబ్రీ కుమారుడిని ఇంట్లో తీసుకొస్తే జనాలు ఏమంటారు, రాజా నువ్వు చేసిన పని ఏంది, నువ్వేమో అందరిని చంపమని చెప్పి మాకు చెప్పావు, నువ్వు మీ కుమార్తె ఏం చేసింది, ఆ హెబ్రీనే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంది అనే మాట వచ్చింది. అయినప్పటికీ అటువంటి నిందలు అవమానాలు ఎదురవుతాయి అన్నప్పటికీ ఏం చేస్తా ఉందంటే ఫరో కుమార్తె తను తీసుకొని కాపాడుతూ ఉంది, తన గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది. మనము కూడా మన యొక్క అంటే దివ్య సుందరత్వాన్ని, అంటే మన యొక్క ఆత్మీయతను, ఆత్మీయమైన వెలుగును కాపాడటం కోసం ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనము ఏం చేయాలి, మనం ఏం చేస్తూ ఉండాలి, ఆ దివ్య సుందరత్వాన్ని మనం కాపాడుకొని అన్యులు ఏ విధముగా అయితే అన్యురాలైన ఫరో కుమార్తె ఆ యొక్క మోషేను చూసి ఆకర్షించబడుతూ ఉండదు, అలాగే మన యొక్క జీవితాలను చూసి అనేక మంది ఏం చేయాలి, ఆకర్షించబడి దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మొదటిగా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, సహోదరులు, తర్వాత అన్నిరాళ్ళు, ఈ ముగ్గురు మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు, వీరే కదా, వీరు తప్పితే ఇంకెవరైనా ఇస్తారా? తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు, సహోదరులు, అలాగే మన తోట ఉండేవారు, అన్యులైన వారు, దేవుణ్ణి ఎరగల ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, మన గురించి సాక్ష్యం ఇస్తారు, వీరే సాక్ష్యం ఇస్తారు. అటువంటి మంచి సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటాము గాక. అలాగే ఈ దివ్య సుందరత్వాన్ని, ఆ యొక్క వెలుగును అనేకుడికి ప్రకాశింప చేయదు గాక. అలాగే ఈ దినమున వర్తమానం మనం చూద్దాం. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే చెప్పాలి, వినపడతా ఉందా? కర్మ అంటే ఏంటి? ఎవరు నిద్రలో పోవద్దు, దేవుడి సన్నిధికి వచ్చాం, దేవుడు మాట్లాడటానికి వచ్చాం. మనం ఓరక మందిరంలోకి వెళ్తే నిద్ర వచ్చింది అనుకుంటే విడి టైంలో వచ్చి నిద్రపోదు. ప్రార్థన జరిగేటప్పుడు మాత్రం నిద్రపోకూడదు, వాక్యం వినటానికి మనం వచ్చాం. కాబట్టి ఈ సమయంలో అంటే ఇంటికాడ నిద్ర పట్టట్లేదంటే కంపల్సరిగా చర్చిలోనే నిద్ర వస్తుంది అనుకుంటే కనుక విడి టైంలో వచ్చి నిద్రపోవచ్చు.
కానీ ప్రార్థన జరిగేటప్పుడు మాత్రం ఎవరు దయచేసి నిద్రపోకూడదు. మనం వచ్చిన ఉద్దేశం, మనం వచ్చిన లక్ష్యం ఏమైపోయింది, విఫలం అయిపోయింది. కాబట్టి ఎవరు పక్కన వాళ్ళకి హక్కు ఉంది, ఇట్లా తట్టి లేపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరు ఎవరిని అనటానికి వీలేదు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. నిద్రపోతుంటే వాడిని తట్టి లేపండి. వారి ఆత్మీయ ఎదుగుదలకు మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. అంతే కదా, ఏమన్నా అంటే అనుకోవద్దు. ఎవరు ఏమన్నా అందరు మనోళ్ళే, అందరూ దేవుడు బిడ్డలే. కాబట్టి మనం వాక్యభాగంలో చూద్దాం. కర్మ అంటే ఏంటి? మనం చేసిన పనులు బట్టి. ఇంకా చెప్పాలి, చెప్పేవాడు పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్తే కరుణ కాదు, కర్మ. కర్మ కర్మ మనం చేసిన దానికి మరలా అదే మనకి తిరిగి వచ్చింది. ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్పి మేము ముందుకెళ్దాం. ఒక వ్యక్తి అంట ఒక పండును చూశారంట. ఏం చేశాడు? దయచేసి వినాలి, సర్దుకోవాలి. ముందు సర్దుకోవాలి, సర్దుకోండి. ఎవరు మాట్లాడకూడదు, ముచ్చట్లు పెట్టకూడదు, పిల్లలతో ఆడుకోకూడదు. పిల్లలు కనుక ఇబ్బందికరంగా, అంటే వేరే వాళ్ళకి వినడానికి ఇబ్బందికరంగా ఉంటే దయచేసి తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకళ్ళు బయటకు తీసుకువెళ్ళండి. అది ఇబ్బందికరంగా ఉంటే, చిన్న చిన్న గొడవలు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం కాదు. ఒకవేళ పెద్ద పెద్ద గొడవలు ఇది చేస్తా ఉంటే దయచేసి వినే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడానికి దయచేసి ఆ పని చేయండి. ఒక వ్యక్తి అంట ఒక పండును చూశాడంట. ఏం చేశాడు? ఒక పండును చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తా ఉన్నాడంట. ఏం చూశాడు? పండును చూశాడు. చూసింది ఎవరు? కన్ను చూసింది. వెళ్ళింది ఎవరు? కాళ్ళు వెళ్ళి. మరి కాళ్ళు పోయలేవుగా, కాళ్ళు వస్తాయా? చేతులు కోసినాయి. నోరేం చేసింది? తినింది. అలాగే యజమాని చూశాడు, కన్నులు తింది ఎవరు? ఈపి. కన్నీరు వచ్చింది ఎవరికి? కళ్ళకి. అంటే కన్ను అయితేగా. అంటే కన్ను ఏం చేసింది? ఫస్ట్ కన్ను చూసింది. మొదట ఏం చేసింది? కన్ను చూసింది. కాళ్ళు ఏం చేసింది? కన్నేమో వెళ్ళలేదు, పోయలేదు. కానీ కన్ను పోయలేదు కాబట్టి ఎవరు వెళ్ళారు అక్కడికి? కాళ్ళు వెళ్ళి కాళ్ళతో నడిచి అక్కడికి వెళ్ళాడు చెట్టు దగ్గరికి. కాళ్ళు పోయలేవు కాబట్టి చేతులతో కాయ కోసాడు. అలాగే చేతులే తినలేవుగా, నోరేం చేసింది? తింది. అలాగే యజమాని చూశాడు, తోటమాలు చూశాడు. ఎవరు తన్నులు తిన్నారు? ఈపు మీద. పరిగెత్తుతా ఉన్నప్పుడు ఈపు మీద వేస్తాడా లేదా? పరిగెత్తుతా అంటే వాడు యజమాని చూసి అక్కడే ఉంటాడా? ఉన్నట్టుగా పరిగెత్తుతాడు. ఆ పరిగెత్తుతా ఉన్నప్పుడు కర్ర తీసుకొని, రాయి తీసుకొని ఇసిరి వేస్తా ఉంటారు. ఎక్కువ శాతం ఎక్కడ తగ్గుతూ ఉండి? ఈపు మీద తగ్గుతూ ఉండి. కన్నీరు వచ్చింది ఎక్కడి నుంచి? అంటే కర్మ ఏంటి అంటే మనము ఏదైతే చేస్తామో అదే, ఏది ఇస్తున్నామో అదే కోస్తాం. అంటే కన్ను చేసిన తప్పు మరలా అదే కన్నుకు వచ్చి కన్నీరు కారుస్తూ ఉన్నది అనమాట. చూసినట్లయితే ఉదాహరణకి హవ్వ ఏం చేస్తా ఉంది? హవ్వ కంటికంట అది చూపులకి ఎలా ఉందంట? రమ్యముగా ఉందంట. అది చూడటానికి పొండి ఎలా ఉందంట? రమ్యముగా ఉన్నదంట. అది ఆదికాండం 3వ అధ్యాయం మనం చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినట్లు సర్పముతో అనను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను.
చాలు. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనం గమనించినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినను. అది చూడటానికి ఎలా ఉందంట? ఆహారానికంట, ఇది నేను తినడానికి ఆహారానికి మంచిదిగా ఉందంట, చూడటానికి రమ్యముగా ఎంతో అందంగా కనపడతా ఉందంట. చూసినప్పుడు ఆ పండు తిన్నప్పుడు ఏమైపోయారు వాళ్ళు? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారే అన్నారు. దేవుడు ఏమన్నాడు? ఆ పండును తినొద్దన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అలాగే అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చేశారు? వాళ్ళని ఆ యొక్క ఏదేదో తోట ఏదైతే ఉందో ఆ తోటలో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు. అంటే ఆ కలర్ఫుల్ ఫ్రూట్ అంట చూసి వండర్ఫుల్ దేవుడిని వదిలిపెట్టారంట. హల్లెలూయా. ఆ కలర్ఫుల్ ఫ్రూట్ అంటే అందమైన రంగులుగా ఉన్న ఎర్రగా పసుపుగా ఇట్లా ఫలాలు ఉంటాయి కదా, రంగులుగా కలర్స్ లో. అందమైన ఆ ఫలాన్ని చూసి వండర్ఫుల్ అద్భుతమైన దేవుడిని ఏం చేశారు? వదిలేసుకున్నారంట. ఎవరు చేసుకున్నారు? మనం కూడా ఏం చేస్తా ఉంటాం? కలర్ఫుల్ లైఫ్ చూసి వండర్ఫుల్ దేవుడిని వదిలిపెట్టుకుంటాం. హల్లెలూయా. అద్భుతమైన దేవుడిని మనం ఏం చేస్తా ఉంటాం? వదిలిపెట్టుకుంటా ఉంటాం. కలర్ఫుల్ లైఫ్ కావాలి. ఈ దినాల్లో అంత్య దినాల్లో ఏమైపోతా ఉంది? కలర్ఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, అందమైన లైఫ్ కోసం ఏం చేస్తా ఉన్నారు? లగ్జరీ లైఫ్ జీవించడం కోసం ఎన్నో ప్రయాసలు పోకుండా పోతూ వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు అన్నమాట. చూసినట్లయితే అందమైన జీవితం కావాలా? అద్భుతమైన దేవుడు కావాలా? అందమైన దేవుడుగా అద్భుతమైన దేవుడు కావాలా? అందమైన జీవితం కావాలా? అద్భుతమైన దేవుడు మనతో ఉంటే మనకు అన్ని అద్భుతాలే. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు మనతో ఉంటే మనకు అన్ని అద్భుతాలే. అందమైన జీవితం కోరుకుంటే అద్భుతాలు మనకి చూడలేము. దేవుడు మన జీవితంలో ఉండాలి. వారు ఏం చేశారు? హవ్వ ఏం చేస్తా ఉన్నది? ఆ యొక్క పాము అంట ఎలాంటిదంట? యుక్తి గలదంట. పాము ఎలాంటిదంట? యుక్తి కలదంట. సువార్తల్లో వ్రాయబడతా ఉంది. పాము వలె ఎలా ఉండాలంట? పాము వలె వివేకులుగా ఉండాలంట. పావురం వలె నిష్కపటులుగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవుస్తా ఉంది. అంటే పాము యుక్తి కలదంట. మనలో చాలా మంది పావులు ఉంటా ఉంటే యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు, అంటే కపటముగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము ఈ విధముగా ఉండకూడదు. అంటే పాము ఏం చేస్తా ఉంది? యుక్తిగా మాట్లాడుతూ ఉంది. అంటే నువ్వే దేవదూతలాగా అయిపోతావు, నువ్వే గొప్ప దేవుడు లాగా అయిపోతావు అని చెప్పి నువ్వు అవ్వచ్చుగా. ఎందుకు భూలోకానికి వచ్చా? అంతే కదా. ఆ పాము సర్పము రూపంలో సాతాను ఏం చేసింది? ఈ భూలోకానికి వచ్చింది. దేవుడే పైనుంచి తన మాట వెళ్ళలేదు అని చెప్పి దేవుడు ఏం చేశారు? ఆ యొక్క లూసిఫర్ని ఈ యొక్క భూలోకానికి తోసేసినప్పుడు తన యొక్క కార్యాలు మన ద్వారా జరిగిస్తా ఉన్నది అనమాట. గమనించినట్లయితే ఇక్కడికి హవ్వకి చెబుతా ఉంది, మీరు దేవదూతల వల్లే అయిపోతారు, గొప్ప వ్యక్తులు అయిపోతారు అని. అంటే ఆ చెప్పిన సాతాను అవ్వచ్చుగా, అవ్వలేదు. కానీ వీటిని కూడా ఏం చేస్తా ఉంది? ప్రభు ద్వారా దేవుడి నుంచి వేరు చేయాలి. దేవుడి నుంచి వీటిని ఏం చేయాలి? వేరు చేయాలి, దేవుడికి దూరపరచాలని చెప్పి అవ్వ దగ్గరికి సాతాను పాము రూపంలో వచ్చి యుక్తిగా మాట్లాడుతూ ఉన్నది అనమాట. అప్పుడు ఆ మాటలకి ఎవరైనా పడిపోతారు. మనలో కూడా చాలా మంది మాట నేర్పరులు ఉంటారు. అంటే మాట్లాడితే అరటికాయ వలిసి నోట్లో పెట్టినట్టు ఎంత మధురంగా ఇంకా మాట్లాడితే బాగుండు అన్నట్లుగా ఏం చేస్తారు? అంత మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అంత మధురముగా అంత మాట్లాడటం వల్ల అలిసిపోరనమాట. కొంతమందికి ఎంత మాట్లాడినా 24 గంటలు మాట్లాడుతూ ఉన్నా వారికి అలుపు అనేది రాదు, మాట్లాడుతూనే ఉంటారు. అంటే అటువంటి మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంకా వీరితో కొంత సమయం గడిపితే బాగుండు, మీ దగ్గర అనేకమైన మాటలు మనకు చెబుతా ఉన్నారని చెప్పి అనుకుంటా ఉంటాం. అంటే ఈ విధముగా మనం ఏం చేస్తూ ఉంటాము? ఎంతో మంది మాట నేర్పడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మాటలు ఎవరున్నారు? సాతాను చెప్పే మాటలు
హవ్వ ఇంటా ఉంది. హవ్వ విని అటువంటి మధురమైన మాటలకు ఏమైపోయింది? ఫిదా అయిపోయిందంట. హల్లెలూయా. ఏమైపోయింది? ఫిదా అయిపోయింది, పడిపోయింది. ఆ మాటలకి లొంగిపోయింది, పడిపోయింది. దేవుని ఆజ్ఞను ఏం చేసింది? మర్చిపోయింది. ఆ మాటలకి వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలకి ఏమైపోయింది? పడిపోయింది. దేవుని యొక్క మాట త్రోసివేసింది, పడేసింది, త్రోసివేసింది. ఈ మాటకేమో లోనైపోయింది, పడిపోయింది. దేవుని యొక్క మాటనే పక్కన పడేసింది, త్రోసివేసింది అన్నమాట. ఆ విధముగా ఏమైపోతుంది? మన యొక్క జీవితాల్లో కూడా దేవునికి ఆ విధముగా మనము దూరం అయిపోతూ ఉంటాం. ఈ యొక్క అద్భుతమైన దేవుడిని మనము దూరం చేసుకుంటా ఉంటాం. అందమైన జీవితం కోసం, కలర్ఫుల్ ఫ్రూట్ కోసము వారు ఇరువురు, అంటే భార్య తప్పు చేసింది, భర్తకైనా ఉండాలా లేదా? ఎవరో ఒకరికి ఇద్దరు ఏం చేశారు? ఒకే బడిలో చదివిన వ్యక్తులుగా, ఒకే పాఠాలు విన్న వ్యక్తులుగా ఏం చేశారు? సరే అనుకుంటా, ఆ రోజు విన్నదే ఈ రోజు కూడా అంతా నడుస్తుంది అనుకోండి. ఆ రోజు ఏం చేసినావు? మాట ఆదాము విన్నాడు, అదే ఇక కొనసాగుతుంది. పితృపారంపర్యం కొనసాగుతా వస్తా ఉంది. మాట ఆ రోజు విని ఆ పండు తినొద్దన్న పండు తిన్నాడు. కాబట్టి ఆ యొక్క పాపం అనేది తరతరాలుగా మన యొక్క జీవితాల్లో వెలుబడి చేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ కలర్ఫుల్ లైఫ్ కోసం, అంటే దేవుడే ఒక కలర్ఫుల్గా మనకు ఉండాలి, వండర్ఫుల్గా మన యొక్క జీవితంలో ఉండాలి. దేవుడి తర్వాతే ఏదైనా సరే. హల్లెలూయా. దేవుడి తర్వాత ఏదైనా సరే అన్నట్లుగా ఒక ఏం చేయాలి? కట్టుబడి చేసుకొని ఉండాలి. ఒక కట్టడిగా, ఒక నిష్టగా మనకి ఉండాలి. దేవుడి తర్వాతే, దేవుడికి ఇచ్చిన తర్వాతే ఏదైనా మనకి దేనికైనా సమయము మనం ఇవ్వాలి అని చెప్పి ఉదయం వేసినప్పుడు మన యొక్క సమయాన్ని మొదటగా దేవుడికి ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఆ రోజు మొత్తాన్ని మనకి ఏం చేస్తాడు? దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మొదట ఏదైనా సరే, మన యొక్క ధనము కావచ్చు, మన యొక్క సమయం కావచ్చు, మన యొక్క జ్ఞానము కావచ్చు, ఏదైనా సరే మొదటిది ఎవరిదంట? దేవుడిది. అంతే. ఆ దేవుడికి మన యొక్క సమయము, మన యొక్క ప్రార్థన, మన యొక్క ధనము కావచ్చు, మన యొక్క జ్ఞానము కావచ్చు, మనకు కలిగిన సమస్తము ఏదైనప్పటికీ ఏదైనా కావచ్చు, మనకు కలిగిందంట ఎవరిది? మొదటిది అది దేవుడిది. దేవుడికి ఇచ్చిన తర్వాతే ఏదైనా మనము మన యొక్క పనుల నిమిత్తము వాడుకునేవారుగా ఉండాలి. మొదటిగా హవ్వ ఏం చేస్తా ఉన్నదంట? చూసింది, తన యొక్క దేవుడి నుంచి దూరం అయిపోతా ఉంది. కారణం ఏమైంది? వాళ్ళ కారణం ఏమైంది? కన్నుతో చూసింది. మరలా చివరిగా దేవుడు ఏం చేశారు? ఆ యొక్క ఏదోనులో నుంచి పీస్ఫుల్ అయిన ఏదో తోటను వదిలేసుకున్నారు. అంటే ఆ శాంతికరమైన, అంటే ఆనందకరమైన ఆ యొక్క ఏదోను తోటను ఏం చేశారు? ఆ ఏదో తోటలో ఏముంటుందంట? మనశ్శాంతి ఉంటుంది, శాంతి ఉంటుంది. ఆ శాంతిని ఇచ్చే ప్లేస్ని, మనశ్శాంతి ఇచ్చే ప్లేస్ని ఏం చేశారు? పీస్ఫుల్ లైఫ్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ అందమైన దేవుడికి దూరం అయిపోయారు, అద్భుతమైన దేవుడికి దూరం అయిపోయారు. అలాగే శాంతికరమైన మనశ్శాంతినిచ్చి ఆ యొక్క ఏదోనులో పచ్చని చెట్లు, జంతువులు అన్నీ ఉంటా ఉన్నాయి. నదులు కూడా దాంట్లో ఏం చేస్తా ఉన్నాయంట? ప్రవహిస్తూ ఉన్నాయంట. అటువంటి ఏదోను తోటలో నుండి వారు బయటికి వచ్చారు. వండుకునే పని లేదు, ఆయిల్ ఏంటి, పప్పు లేదు, ఏమీ లేదు, పచ్చిసరికి అంతా. హల్లెలూయా. అంతా ఏం తింటాం? అంతా పచ్చిసరికే తింటాం. ఎవరు? ఆదాము అవ్వ. పచ్చిసరుకు తిన్నాయన్నీ ఆరోగ్యవంతమైన ఉంటాయంట. హల్లెలూయా. పచ్చిసరుకు తిన్నాయి ఏం తింటాయి? పశువులు ఏం తింటాయి? పచ్చిసరుకు తింటాయి కదా. నూనె ఏమి తింటాయా? ఏమి తిన్నావు? ఉడకబెట్టినవి తింటాయా? ఏమి తిన్నావు? ఏం తింటే? పచ్చి తింటే. వాళ్ళు పచ్చి తిని, అంటే అన్నీ పొలాలే, ఫ్రూట్సే, కాయగూరలే అన్నీ తీసుకొని తింటమే వారికి నచ్చింది. కానీ వారి లైఫ్ ఏమైపోయింది? చేసిన తప్పుకి ఆ లైఫ్ అంతా బయటకు వచ్చి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
మీరు కష్టపడి చెమట వచ్చి ఏం చేయాలి, భూమిని సేదపరుచుకుంటేనే నీకు తినడానికి నోటికి వెళ్ళిద్ది అని చెప్పి దేవుడు ఏం చేశారు, సేపించారు అనమాట. అంటే చెట్టు కాయలు కోసుకొని తినే స్థితి నుండి కష్టించి శ్రమపడి చెమట వచ్చి పనిచేసి దాన్ని తినే స్థితికి వారు వచ్చారనమాట. చూసినట్లయితే ఎంతో ఆరోగ్యకరమైన జీవితం. చూసినట్లయితే ఆదాము హవ్వది ఏదో తోటలో ఉన్నప్పుడు అంట ఎంతో ఆరోగ్యకరమైన జీవితం. ఆరోగ్యకరమైన జీవితం అంటే ఇప్పుడు అంతా చూసినట్లయితే ఆరోగ్యంగా ఉండటానికి అంతా పచ్చియే తినమంటారు. హల్లెలూయా. మొదట స్టార్ట్ చేసింది వాళ్ళే. ఎవరు? మంత్రి సత్యనారాయణ కాదు, ఏ సత్యనారాయణ కాదు, ఎవరు కాదు, దేవుడే వారికి శ్రేష్టకరమైన ఆరోగ్యం ఇవ్వడానికి వారికి మొదట ఆపరేషన్ చేసింది అక్కడే వాళ్ళిద్దరినే. అలాగే వారికి మంచి ఆరోగ్యకరమైన జీవితం ఇవ్వాలని చెప్పి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు పచ్చిసరికి అంటే ఫ్రూట్స్ అంటే మనం ఎంతవరకు అయితే పచ్చిది తినగలమో అంతవరకు పచ్చి తినవచ్చు అంట. కూరగాయల్లో కానీ అటు ఫలాల్లో కానీ అది ఎంతో మనకి ఆరోగ్యకరము. మనకు ఆరోగ్యం ఉంటేనే కదా ఆత్మీయంగా కూడా మనం ప్రయాసపడగలిగేది. అంతేనా? మనం ఆరోగ్యకరంగా ఉంటేనే మనము మన సొంత పనులు చేసుకోవాలన్నా, దేవునిలో కొంత సమయాన్ని పాడాలన్నా, దేవునితో కొంత సమయాన్ని గడపాలన్నా మనకి మొదట ఆరోగ్యము ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. చూసినట్లయితే వారు కర్మ అయిపోయింది, దేవుడి నుంచి వేరైపోయారు. అలాగే దేవుడు వారికి శపించాడు. అలాగే స్త్రీని శపించాడు. ఏం శపించాడు? స్త్రీని బిడ్డలు కనే విషయంలో వారి నొప్పి అంటే బాధ, పెయిన్ అనేది ఎక్కువైపోయింది అని చెప్పి దేవుడు దేవుడు శపించాడు. అలాగే ఆదాముకి చదువు ఇక్కడ చూసినట్లయితే నువ్వు మట్టిలో నుంచి వచ్చావు, తిరిగి మట్టిలోనికే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము కష్టపడి సంపాదిస్తేనే నీకు ఆహారం దొరికిందని చెప్పి దేవుడు వారిని శపించాడు. అలా వారు దేవుని మాట తిరస్కరించుకున్నా ఉన్నట్లయితే అదొక లైఫ్ ఉండేదేమో. మనందరికి ఇలా ఉండేవాళ్ళమో కాదో అది దేవుడు ఆలోచన బట్టి వేరే కోణంలో దేవుడు ఒక అద్భుతాన్ని మరొక అద్భుతాన్ని చేసేవాడేమో. కానీ వాళ్ళు దేవుడి ఆజ్ఞకు లోబడకపోవడాన్ని బట్టి వారిని శపించి ఈ విధమైన జీవితాన్ని మనందరికి అక్కడి నుంచి మన జీవితం ఏమైంది ఇక్కడ దాకా వచ్చిందనమాట. రెండవదిగా చూసినట్లయితే గెహాజీ అంట. రెండోది ఎవరు? గెహాజీ. మొదట హవేం చేస్తా ఉంది, కన్నులతో చూసింది పండుని. ఆ పండు ఎంత దారి తీసింది, తన యొక్క ఎంటైర్ లైఫ్నే, జీవితాన్నే, మన జీవితాలు కూడా నాశనం. అంతేనా కాదా? మన జీవితాలు కూడా ఏమైపోయినాయి అంటే వారి యొక్క పాపము మనలోకి వచ్చింది. వారి యొక్క కష్టపడే తత్వం అంటే చెమట వచ్చి ఏమన్నాడు, కష్టపడి కష్టపడితే కనుక నువ్వు ఆహారాన్ని తింటావు. అంటే వారు చేసింది మొత్తం కర్మే కదా ఇది. అంటే అక్కడి నుంచి ఆ కర్మ ఏమవుతా ఉంది, జీవితకాలము అనేది పుట్టిన వారికి, పుడుతున్న వారికి, పుట్టబోయే వారికి అంటే లైఫ్ సైకిల్ అనేది ఇది ఆ కర్మ వల్ల వస్తూ ఉన్నది అనమాట. గెహాజీ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20-27 వచనం. పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొని అనుకోలేదు. నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎదుకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిస్తున్నాడను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే 2 వెండి తీసుకొనమని బతిమాలి
2 సంచులలో 4 బరువుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయి వెంట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి గెహజీ నువ్వెచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదు అనను. అతడు ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను రాసదాసులను సంపాదించుకుంటున్న సమయమా? గమనించినట్లయితే ఇక్కడ గెహాజీ ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ దేని వైపు చూశారట? గెహాజీ వెండి వైపు, వస్త్రాల వైపు చూశారు. ఇక్కడ సిరియా రాజు దగ్గర ఒక సైన్యాధిపతి అయిన నయమాను ఉంటా ఉన్నాడంట. ఎవరు చెప్పాలి? సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన నయమాను ఉంటా ఉన్నాడు. అతడు పరాక్రమశాలి అయిన వ్యక్తి అంట. అతడికి ఏముంది? కుష్ఠు రోగము ఉంది. ఆ కుష్ఠు రోగం ఉన్నప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ చూపించినా రాజు అధికారాన్ని బట్టి ఎక్కడ తిరిగి వచ్చినా కానీ తనకి ఆ కుష్ఠు రోగం అనేది ఏం కాలేదంట, నయం కాలేదంట, తగ్గలేదు. వారింట్లో బానిసగా తెచ్చుకున్న ఇశ్రాయేలు చిన్నది అని పేరు గల చిన్న పాప ఏం చేస్తా ఉన్నది? వారింట్లో పని మనిషిగా ఉంటా ఉన్నది. అంటే ఆ సిరియాలు ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజల మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వారిని బానిసలుగా చెరపట్టుకొని ఈ యొక్క దేశానికి, సిరియా దేశానికి తీసుకొచ్చినప్పుడు అతను చిన్న పాపని దాసిగా, అంటే పని మనిషిగా పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క అంటే సైన్యాధిపతి నయమాను యొక్క భార్య దగ్గర సహకారిగా ఉంటా ఉన్నది, హెల్ప్ చేస్తూ ఉన్నది. ఆ చిన్న పాప తన యజమానురాలతో చెప్పిందట, మా దేశంలో ఒక ప్రవక్త అయినా ఎవరున్నారు? ఎలీషా ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే మీ యొక్క కుష్ఠరోగం అయిపోయింది, తగ్గిపోయింది అని చెప్పినప్పుడు అతను ఏం చేశారు? వాళ్ళ భార్య వాళ్ళ భర్తకి నయమానికి చెప్పినప్పుడు పంపించినప్పుడు ఎలీషా ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నదిలో ఏం చేయాలి? 7 సార్లు మునగమన్నాడు. వెంటనే నయమానికి ఏం వచ్చింది? కోపం వచ్చింది. మా దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? పెద్ద గొప్ప నదులన్నీ మా దేశంలో ఉంటే ఈ దేశానికి వచ్చి నేను నదిలో మునగడానికి వచ్చానా? మా దేశంలోనే మునిగేవాడిగా ఈ దేశంలో ఇంత దూరం వచ్చి నాకేదన్నా చేయబెట్టి నా శరీరం మీద ఏదన్నా ప్రార్థన చేస్తాడో, లేకపోతే ఏదో ఒకటి ఆయింట్మెంట్ రాయటమో ఏదో ఒకటి చేయాలి. అంటే మనం కూడా డాక్టరు మనం అక్కడ కూర్చుంటాము, డాక్టర్ ఇక్కడ చూసి ఓకే పర్లేదమ్మా బాగానే ఉంది, ట్యాబ్లెట్ రాసిస్తాను మీరు వెళ్ళండి అంటే మనకి తృప్తిగా ఉంటుందా? ఒక ఎదురు కూర్చోబెట్టాడు, మనల్ని చూశాడు, పరిస్థితి చూసి ఏం లేదమ్మా మనల్ని అడుగుతాడు నీ కండిషన్ ఏంటంటే చెప్పాము అయిపోయింది, ఓన్లీ నేను ట్యాబ్లెట్ రాసిస్తాను అని చెప్పి రాసి ఇచ్చి పంపించాడు. మనకి సంతృప్తిగా ఉంటుందా? ఉండదు. వెంటనే వీడికి ఇంత ఫీజు కట్టాము, ఓపీ ఫీజు ఎంత కట్టాము, అది కూడా 15 రోజులకేనంట. అసలు ఈ రోజు 1 నెల రోజులు కూడా కాదు, కనీసం ఓపీ ఫీజు ఎంత? 15 రోజులకి 500 1000